హాయ్ ఫ్రెండ్స్. నీటికి రసాయన సంకేతం ఏది? H2O అండి. నెక్స్ట్ బిట్ అండి, కాల్షియం లోపం వల్ల వచ్చే వ్యాధి ఏది? రికెట్స్ వ్యాధి అండి. ఇది విటమిన్ డి లోపం వల్ల వస్తుందండి. విటమిన్ డిని ఏమంటారంటే, ఇది రికెట్స్ అనే వ్యాధి వస్తుంది. ఈ విటమిన్ డిని ఇంగ్లీష్లో ఏమంటారంటే చెప్తానండి. నెక్స్ట్ బిట్ వచ్చేసి మన శరీరంలో అతి పెద్ద ఎముక ఏది? ఫీమర్ అండి. దీన్ని తొడ ఎముక అని కూడా అంటారండి. జంగ ఎముక. మన శరీరంలో అతి పెద్ద ఎముక ఫీమర్. ఎముకలు 3 రకాలు ఉంటాయండి: ఫీమర్, టిబియా, టార్సస్ అండి. ఫీమర్ అనేది అతి పెద్ద ఎముక అండి. నెక్స్ట్ బిట్ అండి, వాయువుల శాస్త్రాన్ని ఏమంటారు? గ్యాస్ డైనమిక్స్ అండి. క్షమించాలి, వాయువుల శాస్త్రాన్ని ఏమంటారు? గ్యాస్ డైనమిక్స్ అండి. నెక్స్ట్ అండి, ఎర్ర రక్త కణాలలో ఉండే వర్ణద్రవ్యం ఏది? హీమోగ్లోబిన్ అండి. ఈ హీమోగ్లోబిన్ లో ఐరన్ కూడా ఉంటుందండి. హ్యూమన్ బీయింగ్స్ లో ఎర్ర రక్త కణాలలో ఉండే వర్ణద్రవ్యం హీమోగ్లోబిన్ అండి. వేడిని కొలిచే పరికరం థర్మామీటర్ అండి. నెక్స్ట్ అండి, విద్యుత్ ప్రవాహాన్ని కొలిచే ప్రమాణం ఆంపియర్. నెక్స్ట్ బిట్ అండి, సబ్బు తయారీలో ఉపయోగించే ప్రక్రియ సఫోనికేషన్ అండి. నెక్స్ట్ బిట్ అండి, క్లోరోఫిల్ లో ఉండే లోహం మెగ్నీషియం అండి. నెక్స్ట్ బిట్ అండి, భూమి గురుత్వాకర్షణను కనుగొన్న శాస్త్రవేత్త న్యూటన్ అండి. నెక్స్ట్ బిట్ అండి, డిఎన్ఏ పూర్తి రూపం డియాక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్ అండి. వన్స్ అగైన్ అండి, డియాక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్ అండి. ఇక్కడ ఇంకొక బిట్ కూడా ఉందండి. ఆర్ఎన్ఏ పూర్తి రూపం ఏంటి? రైబో న్యూక్లిక్ యాసిడ్ అండి. నెక్స్ట్ అండి, మొక్కలు ఆహారం తయారు చేసుకునే ప్రక్రియను ఏమంటారు? తెలుగులో కాంతి సంయోగం అంటారు, ఇంగ్లీష్లోనే ఫోటోసింథసిస్ అంటారండి. నెక్స్ట్ బిట్ వచ్చేసి, మన శరీరంలో ఇన్సులిన్ తయారయ్యే భాగం ఏది? ప్యాంక్రియాస్ అండి. ఇది ప్యాంక్రియాస్ అండి. ఇది ఎక్కువగా స్టమక్ కింద ఉంటుందండి. నెక్స్ట్ అండి, చరిత్రలో మొదటి నోబెల్ బహుమతి పొందిన మహిళ ఎవరు? మేరీ క్యూరీ అని. ఈమె కెమిస్ట్రీ విభాగంలో మొదటి నోబెల్ బహుమతి తీసుకున్నారండి. మేడం క్యూరీ అండి అసలు పేరు, ఈమె పేరు. అయితే మేరీ క్యూరీ అంటారు, మేడం క్యూరీ అని కూడా అంటారండి. నెక్స్ట్, పాలు గడ్డగట్టడానికి ఉపయోగించే ఎంజైమ్ ఏది? ఆన్సర్ అండి, రెనిన్ ఎంజైమ్ అండి. రెనిన్ అనే ఎంజైమ్ పాలు గడ్డగట్టడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్, కార్బన్ డైఆక్సైడ్ రంగు ఏంటి? రంగులేని వాయువే కార్బన్ డైఆక్సైడ్ అండి. కార్బన్ డైఆక్సైడ్కి ఎటువంటి రంగు ఉండదండి. శబ్దం వేగంగా ప్రయాణించే మాధ్యమం. ఆప్షన్స్ ఏం లేవండి 100 బిట్ల వరకు. శబ్దం వేగంగా ప్రయాణించే మాధ్యమం ఘన పదార్థాలు. ఆన్సర్ అండి. రాకెట్ ఏ ఇంధన సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది? న్యూటన్ 3వ నియమంపై ఆధారపడి పనిచేస్తుంది. ఏంటండి న్యూటన్ యొక్క 3వ నియమం? ఎంత ప్రెజర్ ఇస్తే అంత ప్రెజర్తో ముందుకు వెళ్తుంది అని అర్థం అండి. 3వ నియమం న్యూటన్ది. నెక్స్ట్ అండి, సౌర కుటుంబంలో అతిపెద్ద గ్రహం అండి గురుడు అండి, అతిపెద్ద గ్రహం. నెక్స్ట్ బిట్ అండి, ఉప్పు రసాయన సూత్రం NaCl అండి. సోడియం క్లోరైడ్ అంటారండి దీన్ని. మానవ శరీరంలో రక్తం శుద్ధి చేసే అవయవం ఏది? ఆన్సర్ అండి, మూత్రపిండాలు రక్తాన్ని శుద్ధి చేస్తాయండి. నెక్స్ట్ బిట్ అండి, బంగారం యొక్క రసాయన సంకేతం ఏమిటి? Au అండి. Au అంటే ఆర్సెనిక్ అని అర్థం అండి. నెక్స్ట్ అండి, తేనెటీగ కాటు కారణంగా వచ్చే ఆమ్లం ఏది? ఫార్మిక్ యాసిడ్ అండి. మనకి తేనెటీగ కుట్టినప్పుడు బాగా నొప్పి ఎందుకు పుడుతుందో తెలుస్తుందండి? ఫార్మిక్ యాసిడ్ అనేది మన శరీరం లోపలికి వెళ్తుంది. ఫార్మిక్ యాసిడ్ వెళ్తే ఖచ్చితంగా మనకి చాలా మంట పుడుతుందండి, నొప్పి పుడుతుంది. సో తేనెటీగ కాటు వల్ల మన శరీరంలోకి వచ్చే ఆమ్లం ఏదంటే ఫార్మిక్ యాసిడ్ అండి. నెక్స్ట్ బిట్ అండి, వేడి మార్పిడి జరిగే 3 పద్ధతులు ఏవి? ఫస్ట్ వన్ కన్వెక్షన్, సెకండ్ వన్ కండక్షన్, థర్డ్ వన్ రేడియేషన్.
ఈ 3 పద్ధతుల ద్వారా వేడి మార్పిడి జరుగుతుంది. ఈ 3 పద్ధతుల ద్వారా వేడి మార్పిడి జరుగుతుంది. నెక్స్ట్ బిట్ అండి, కాకుల నలుపు వర్ణం ఏ ద్రవ్యంతో అలా ఏర్పడి ఉంటుంది? మెలానిన్ అనే వర్ణ ద్రవ్యం వలన కాకులు నలుపులో ఉంటాయండి. నెక్స్ట్ బిట్ అండి, మన శరీరంలో రక్తస్రావం ఆపే విటమిన్ ఏది? విటమిన్ కే అండి. నెక్స్ట్ బిట్, సౌరశక్తిని విద్యుత్ శక్తిగా మార్చే పరికరం ఏది? సౌర సెల్, దీనిని బ్యాటరీ అంటారండి. నెక్స్ట్ అండి, అతి చిన్న ఎముక స్టేపిస్ అండి, ఇది చెవిలో ఉంటుంది. స్టేపిస్ ఇంకస్ మేలస్ అంటారండి. ఈ 3 ఎముకలు చెవిలో ఉంటాయి. వాటిలో అతి చిన్న ఎముక ఏదంటే స్టేపిస్ అండి. నెక్స్ట్ బిట్ అండి, ప్లవక సూత్రం అండి. ఆర్కిమిడిస్ సూత్రాన్ని ప్లవక సూత్రం అని కూడా అంటారండి. నెక్స్ట్ అండి, ఉప్పును తయారు చేసే ప్రక్రియ ఆవిరీభవనం లేదా ఘనీభవనం అని అంటారు. నెక్స్ట్ అండి, కంటి వెనుక భాగం రెటీనా. నెక్స్ట్ అండి, బ్యాక్టీరియాలను మొదట కనుగొన్న వ్యక్తి ఆంథోనీ వాన్ లీవెన్హుక్ అండి. ఆంథోనీ వాన్ లీవెన్హుక్ అనే ఆయన బ్యాక్టీరియాలను మొదట కనుగొన్నాడు. నెక్స్ట్ అండి, జలవాయువును ఏమంటారు? హైడ్రోజన్ అంటారండి. జలవాయువును ఏమంటారు? హైడ్రోజన్ అంటారంటారు. మన హృదయ ధ్వనులు లబ్ డబ్ అండి. లబ్ డబ్ అండి. నెక్స్ట్, ఎలక్ట్రిక్ బల్బులో ఉపయోగించే లోహం టంగ్స్టన్ అండి. ఎలక్ట్రిక్ బల్బులో ఫిల్మ్గా వాడతారు చూడండి, దాన్ని టంగ్స్టన్తో తయారు చేస్తారండి. నెక్స్ట్ బిట్ అండి, ఓజోన్ రసాయన సూత్రం అండి O3. ఆక్సిజన్ యొక్క మరొక రూపమే ఓజోన్ అండి. అందుకనే ఆక్సిజన్కి ఏమో O2 ఉంటాయి, ఓజోన్కి ఏమో O3 ఉంటుందన్నమాట. నెక్స్ట్ బిట్ అండి, పానీయ జలశుద్ధి కోసం ఉపయోగించే గ్యాస్ ఏది? క్లోరిన్ గ్యాస్ అండి. నెక్స్ట్ అండి, మన శరీరంలో అత్యధిక జలములు ఉన్న అవయవం ఏది? మెదడండి. మెదడులో అత్యధిక ఎక్కువగా వాటర్ ఉంటుందండి. నెక్స్ట్, చెరుకు రసంలో ప్రధాన చక్కెర, వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది, సుక్రోజ్ అండి. చెరుకు రసంలో ప్రధాన చక్కెర సుక్రోజ్ అండి. అదే పాలలో అయితే లాక్టోజ్ అండి. నెక్స్ట్, బ్యాటరీ ఆవిష్కర్త వోల్టా. అందుకని దాన్ని వోల్టా ఘటం అని కూడా అంటారండి. బిట్ ఉంది ఇది. నెక్స్ట్ అండి, ఫోటోసింథసిస్ లో విడుదలయ్యే వాయువు ఏది? ఆమ్లజని. ఆమ్లజని అంటే ఏంటండి? ఆక్సిజన్ అండి. అర్థమవుతుందండి? ఆక్సిజన్నే ఆమ్లజని అంటారండి. నెక్స్ట్ అండి, మనిషి శ్వాసించే వాయువు ఏది? ఆమ్లజని. ఆమ్లజని ఏమంటారని చెప్పానండి ఇప్పుడే నేను, ఆక్సిజన్ అంటారండి. ఆక్సిజన్ యొక్క సంకేతం O2 అండి. అగ్నిని ఆర్పే పరికరం ఫైర్ ఎక్స్టింగ్విషర్ అండి. అదేనండి, స్కూళ్ళల్లో రెడ్ కలర్లో గోడకు తగిలించుంటుంది చూడండి, దాన్నే ఫైర్ ఎక్స్టింగ్విషర్ అంటారండి. నెక్స్ట్ బిట్ అండి, వజ్రం ఏ మూలక రూపం? కార్బన్ అండి. కార్బన్ అనేది ఒక పదార్థం, ఇది నేలలో ఉండి గట్టి పడటం వల్ల నేలలో నుంచే వజ్రాలు అనేవి లభిస్తాయి. వాటిని బయటకు తీసి శుద్ధి చేయటం వల్ల వజ్రానికి విలువ పెరుగుతుంది. నెక్స్ట్ బిట్ అండి, మనిషి హృదయం ఒక నిమిషానికి కొట్టుకునే ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? సుమారు 72 సార్లు నుంచి 80 సార్లు కొట్టుకుంటుందండి. ఇక్కడ కేవలం 72 సార్లనే ఇచ్చాడు, కాదు 72 నుంచి 80 సార్లు అండి. నెక్స్ట్ అండి, నీలి నక్షత్ర తాపం. నీలి నక్షత్రం యొక్క వేడి అత్యధికంగా ఉంటుందండి. నీలి నక్షత్ర తాపం అంటే వేడి అండి. నీలి నక్షత్ర తాపం అత్యధికం. నెక్స్ట్ బిట్ అండి, శబ్ద వేగం గాలిలో 343 మీటర్ బై సెకండ్స్ అండి. 343 మీటర్ బై సెకండ్స్ అండి. నెక్స్ట్ బిట్ అండి, విద్యుత్తును ప్రవహింపజేయని పదార్థం అండి ఇన్సులేటర్. మనం వైర్లు కట్ చేసినప్పుడు ఆ 2 వైర్లను మళ్ళీ జాయిన్ చేసినప్పుడు చుట్టూరు ఇన్సులేషన్ టేప్ చుడతాం కదండి, అదేనండి ఇన్సులేటర్ అంటే. నెక్స్ట్ అండి, చంద్రుడిపై గురుత్వాకర్షణ భూమితో పోల్చితే భూమి మీద ఎంత ఉంటుందండి? చంద్రుడి మీద ఎంత ఉంటుందండి? 1/6 వంతు మాత్రమే ఉంటుందండి చంద్రుడి మీద. నెక్స్ట్ అండి, బ్యాక్టీరియాలను చంపే కిరణాలను ఏమంటారండి? అల్ట్రా వైలెట్ కిరణాలు అంటారండి. నెక్స్ట్ బిట్ అండి, ఆమ్లత్వాన్ని కొలవడానికి ఉపయోగించే ప్రమాణాన్ని ఏమంటారంటే pH వాల్యూ అంటారండి. pH అంటే హైడ్రోజన్ యొక్క పరిమాణం అని అర్థం అండి. నెక్స్ట్, రాతి నుండి ఇనుమును తీసే ప్రక్రియని ఏమంటారండి?
స్మెల్టింగ్ అండి. స్మెల్టింగ్ అనే ప్రాసెస్ని, రాతి నుంచి ఇనుమును తీసే ప్రక్రియని స్మెల్టింగ్ అంటారండి. నెక్స్ట్ అండి, కార్బన్ డయాక్సైడ్ భారమైందా? గాలి కన్నా భారమైందండి కార్బన్ డయాక్సైడ్. అవునండి. నెక్స్ట్, వినిగర్లో ప్రధాన ఆమ్లం ఏది? ఎసిటిక్ యాసిడ్ అండి. వినిగర్లో ప్రధాన ఆమ్లం ఎసిటిక్ యాసిడ్ అండి. నెక్స్ట్ అండి, చీలికల నుండి వచ్చే శబ్దం ఏమంటారు? ప్రతిధ్వని అండి. చీలికలు అంటే కొన్ని రూములలో గుండా మనం అరిచినప్పుడు ఆ రూమ్లోంచి కనుక రివర్స్ ఎకో కనుక వస్తే దాన్ని ప్రతిధ్వని అంటారండి. సూర్యుడికి సమీప గ్రహం ఏది? బుధుడు అండి. నెక్స్ట్ అండి, ఎక్కువ శక్తిని ఇచ్చే ఆహారం ఏది? కార్బోహైడ్రేట్ అండి. కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే మన బాడీకి ఎక్కువ శక్తి వస్తుందండి. నెక్స్ట్ అండి, పీచు ఎక్కువగా ఉండే ఆహారం ఏది? పండ్లు, కూరగాయలు ఏవైనానండి, వీటిలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుందండి. నెక్స్ట్, ప్రకాశ సంవత్సరాన్ని ఏం కొలవటానికి వాడతారు? అంటే దీన్ని లైట్ డిస్టెన్స్ అంటారండి ఇంగ్లీష్లో. దీన్ని దూరం కొలవడానికి వాడతారండి. దూరాన్ని లైట్ ఇయర్స్ అంటారు కూడా దీన్ని ఇంకో రకంగా. ఈ లైట్ ఇయర్స్ని దేనికి వాడతారంటే దూరం అనే దాన్ని కొలవడానికి ఉపయోగిస్తారండి. దారి పొడవునా దారి చూపే శక్తిని ఏమంటారు? చుంబక శక్తి అంటారు. ఏమంటారండి? చుంబక శక్తి అంటారు. నెక్స్ట్ అండి, పాల యొక్క ఘన పదార్థం ఏది? పెరుగండి. పాల యొక్క ఘన పదార్థం ఏంటండి? పెరుగు. లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా పాలను పెరుగుగా మారుస్తుందండి. 1 వోల్టుకు 1 కూలుంబ్ ఎంత? ఆంపియర్ అండి. 1 వోల్టుకి 1 కూలుంబ్ ఎంత? ఆంపియర్ అండి. భూమి దిక్సూచికలో ఉపయోగించే పదార్థం చుంబకం. భూమి దిక్సూచికలో ఉపయోగించే పదార్థం చుంబకం అండి. ఇది ఒక రకమైన పదార్థం అండి. నెక్స్ట్, నీలి ఆకాశానికి కారణం కిరణాల విక్షేపణం అండి. కిరణాలు అనేవి భూమి మీద పడి మళ్ళా విక్షేపణ చెందటం వలన ఆకాశం నీలి రంగులో కానొస్తుందండి. సో నీలి ఆకాశానికి కారణం కిరణాల విక్షేపణం అండి. దట్ మీన్స్ లైట్ రిఫ్లెక్షన్ అండి ఇంగ్లీష్లోకి వచ్చేసరికి. నెక్స్ట్, పెక్టిన్ ఎక్కడ ఉంటుంది? పెక్టిన్ అనే ఇది ఒక పదార్థం అండి. పెక్టిన్ పండ్లలో ఉంటుంది. ఇది ఒక చక్కెర. పెక్టిన్ అనేది ఒక చక్కెర యొక్క రూపం అండి. ఇది పండ్లలో ఎక్కువగా ఉండే చక్కెర ఏదంటే పెక్టిన్ అండి. పెక్టిన్. నెక్స్ట్ అండి, ఐరన్ తుప్పు ఏర్పడటానికి అవసరమయ్యేది ఏది? 2 పదార్థాలండి, నీరు ప్లస్ ఆక్సిజన్ అండి. ఐరన్ కనుక నీటికి ఆక్సిజన్కి గురైతే ఖచ్చితంగా ఐరన్ తుప్పు పడుతుందండి. తుప్పుని ఇంగ్లీష్లో రస్ట్ అంటారండి. ఐరన్ తుప్పు పట్టాన్ని రస్టింగ్ అంటారండి. భూమి పరిభ్రమణ కాలం 24 గంటలండి. నెక్స్ట్ అండి, భూమి సూర్యుని చుట్టూ తిరిగే కాలం 365 రోజులండి. నెక్స్ట్ అండి, విద్యుత్తును కొలిచే యూనిట్ జౌల్ అండి. ఇక్కడ తప్పుగా ఇచ్చాడు, జౌల్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ అండి, టెలిఫోన్ ఆవిష్కర్త అలెగ్జాండర్ గ్రహం బెల్ అండి. నెక్స్ట్ అండి, నీటి మరిగే ఉష్ణోగ్రత 100 డిగ్రీ సెంటీగ్రేడ్స్ అండి. నెక్స్ట్ అండి, నీటి గడ్డ కట్టే ఉష్ణోగ్రత 0 డిగ్రీ సెంటీగ్రేడ్ అండి. నీటి గడ్డ కట్టే ఉష్ణోగ్రత 0 డిగ్రీ సెంటీగ్రేడ్ అండి. శబ్దం మూలం. శబ్దానికి మూలం ఏంటండి? కంపనాలండి. ఇక్కడ ఒక శబ్దం చేస్తే అది అంత దూరం వెళ్తుందంటే దానికి కారణం ఏంటంటే ఆ శబ్దం కంపనాల రూపంలో వెళ్తుందండి. సో శబ్దానికి మూలం ఏంటంటే కంపనాలండి. నెక్స్ట్ బిట్ అండి, దృష్టి శక్తికి ఏ విటమిన్ ఉపయోగపడుతుంది? విటమిన్ ఏ అండి. విటమిన్ ఏ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మనకి దృష్టి కరెక్ట్గా ఉండాలంటే. నెక్స్ట్, చంద్రునిపై శబ్దం ఎందుకు వినిపించదు? ఎందుకంటేనండి చంద్రుడి మీద గాలి లేకపోవటం. ఆన్సర్ ఏంటండి? గాలి లేకపోవడం వల్ల చంద్రునిపై శబ్దం అనేది వినపడదండి. ఎనర్జీ మార్చుకునే యూనిట్ క్యాలరీ అండి. ఎనర్జీని మార్చుకునే యూనిట్ క్యాలరీ అండి. నెక్స్ట్ అండి, అణుశక్తి కేంద్రాల్లో ఉపయోగించే లోహము యురేనియం అండి. వెరీ వెరీ డేంజరస్ అండి యురేనియం, థోరియం, ఈ 2 చాలా చాలా డేంజరస్ అండి. నెక్స్ట్, ఏ వాయువు పంటలకు అనుకూలం? నైట్రోజన్. ఏ వాయువు అండి? ఏ వాయువు పంటలకు అనుకూలం? నైట్రోజన్.
పసుపుకి పసుపు రంగు ఇచ్చే పదార్థం కర్ఫ్యూమిన్ అనే పదార్థం ఉంటుందండి పసుపులో. అందుకే పసుపు రంగులో ఉంటుంది. దాన్ని కర్ఫ్యూమిన్ అంటారు. నెక్స్ట్ అండి, కార్బన్ ఏ రూపంలో ఉంటుంది? పెన్సిల్ లీడ్లో కార్బన్ ఏ రూపంలో ఉంటుందండి? మనకు తెలుసు కదండి, పెన్సిల్ లీడ్స్ చిన్న బాక్స్లో ఉంటాయి. ఆ పెన్సిల్లో ఉండే లీడ్ కార్బన్ ఏ రూపంలో ఉంటుంది? గ్రాఫైట్ రూపంలో ఉంటుందంటే. ఒక మాటలో చెప్పాలంటే పెన్సిల్ పెన్ ఉంటుంది కదండి, ఆ పెన్సిల్ పెన్లో ఉన్న పెన్సిల్ లీడ్లో ఏముంటుందంటే గ్రాఫైట్ అనేది ఉంటుందండి. థ్యాంక్ యూ అండి.